నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఓం నమః శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయిస్తున్నారు. బద్వేల్ పట్టణంలోని రూపంపేట శివాలయం, శ్రీకృష్ణదేవరాయ నగర్లోని కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయం తదితర ఆలయాల్లో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని భక్తులు ఏర్పాటు చేశారు. అలాగే శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 11 మహాశివరాత్రి కలిస్తే ఒక మహాశివరాత్రి వస్తుంది. ఈ మహా అంటే గొప్ప. ఏంటి గొప్ప అంటే విశేషంగా పరమేశ్వరుడు పాలసముద్రాన్ని దిలికినప్పుడు వచ్చేటువంటి మొట్టమొదటి ఏదైతే వస్తుందో అది మీరు స్వీకరించాలని దేవతలందరూ రాక్షసులతో వాగ్దానం పొందిన తర్వాత విషం వస్తుంది. ఆ విషయాన్ని ఏ దేవత కూడా ముందుకు రాలేదు తీసుకోవడానికి. అప్పుడు పరమేశ్వరుడు భూమి మీద పడితే ప్రళయమైపోతుందని చెప్పి నేనున్నానని చెప్పి ఆ విషయాన్ని ఆలాహలం స్వీకరించడం వల్ల స్వామి స్పృహ తప్పి పడిపోవడం, మళ్ళా దేవతలందరూ కూడా స్వామివారిని విశేషమైన తపస్సు చేసి విశేషమైన పూజలు చేసి విశేషంగా స్వామివారిని ఆరాధించడంతో స్వామివారు మరలా కూడా జన్మించాడని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అదే మహాశివరాత్రి అంటారు. అదే లింగోద్భవ కాలం. రాత్రి మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివారు 12 గంటల సమయంలో మళ్ళీ స్పృహలేకి వస్తారని చెప్పి ఆ సమయంలోనే లింగోద్భవ సమయం అని చెప్పి స్వామివారికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి చాలా పర్వదినం. అందులో శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదంటారు. ఆ శివుని ఆజ్ఞ లేకుంటే చీమ కూడా రాదు. కాబట్టి దాని కారకుడు పరమేశ్వరుడు. ఇంకా మన మనసులో కొన్ని కోరికలు ఉంటాయి, బయటికి కూడా చెప్పుకోలేం. అవి కూడా తీర్చేటువంటి శక్తి పరమేశ్వరుని దగ్గర ఉంటుంది. అందుకనే ఆయన అందరూ కూడా బోలాశంకరుడు అంటారు. కాబట్టి ఆ కాశీ విశ్వనాథ స్వామి కాశీ నుంచి తీసుకొచ్చాం స్ఫటిక శివలింగం. స్వామివారిని పూజించడం వల్ల కాశీలో పూజించిన ఫలితం వస్తుంది. అలాగే మార్చి 27వ తేదీన ఈ నెల కాలభైరవ ప్రతిష్ట కార్యక్రమం ఉంది. కాలభైరవుడు కాశీలో ఉండంగానే కాశీలో ఏ విధంగా ఉందో క్షేత్రపాలకునిగా ఇక్కడ కూడా క్షేత్రపాలకునిగా కాలభైరవుని హంపి పీఠాధిపతి గారు విద్యారణ్య స్వామివారి చేతుల మీదుగా, అలాగే భువనగిరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి వారి చేతుల మీదుగా కాలభైరవ స్వామిని ఏ శివుణ్ణైనా కూడా పూజించడం వల్ల కానీ, దర్శించడం వల్ల కానీ, అభిషేకించడం వల్ల కానీ వారికి కూడా ఆ పునర్జన్మ అనేది ఉండదు అంటారు. చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో, కొన్ని తెలిసి చేస్తాం పాపాలు, కొన్ని తెలియక చేస్తాం పాపాలు, ఇవన్నీ కూడా హరించుకొని పోతాయి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుణ్ణి కాశీ విశ్వనాథ పరమేశ్వరుడు జన్మించినటువంటి మహాశివరాత్రి, మళ్ళా ఉద్భవించినటువంటి మహాశివరాత్రి నాడు స్వామివారిని సేవించిన, అభిషేకించిన, పూజించిన, దర్శించినా కూడా పునర్జన్మన విద్యతే అన్నారు. పునర్జన్మ అనేది ఉండదు. చేసిన పాపాలన్నీ కూడా తొలగించుకొని పోతాయి, చేసిన పుణ్యాలన్నీ కూడా భగవంతునికి చెందుతాయి అని చెప్తారు. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఒక్క పొద్దు ఉండి జాగారం చేస్తే ఇంకా ఫలితం, విశేషమైన ఫలితం వస్తుంది అంటారు. కాబట్టి ఈ మహాశివరాత్రి చాలా విశేషం, చాలా వైభవం. భగవంతుని దర్శించే ఇంకా వైభవం జరుగుతుంది అంటారు. కాశీ విశ్వేశ్వరాయ నమః. విశేషంగా వైభవవేతంగా మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి పర్వదినం ప్రతి నెల ఒక మహాశివరాత్రి వస్తుంది. 11 మహాశివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినంగా కృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వెలిసిన స్ఫటిక శివాలయం. స్ఫటిక శివాలయం చాలా విశేషం అంటారు. ఏంటంటే మామూలుగా కోటి లింగాలు పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క స్ఫటిక లింగాన్ని పూజిస్తే అంత పుణ్యం అంటారు. ఎందుకంటే శివునికి విశేషంగా చేసేటువంటి అభిషేకంలోనే జ్యోతి స్ఫటిక లింగమౌలి అంటారు. అంటే స్ఫటిక లింగాన్ని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు. అదేవిధంగా ఈరోజు విశేషంగా స్ఫటిక లింగానికి ప్రాతకాలంలో 3 గంటలకు అభిషేక కార్యక్రమం. ప్రత్యేకమైన ఉభయదాతలు చిన్నగోపురం గ్రామవాసులు రామనబోయిన పుల్లయ్య, కృష్ణమ్మ కుమారుడు మురళి, సునీత, దీక్షిత అలివేలు కుమారుడు దీక్షిత కృష్ణ, అభిరామ్ సాయి, త్రిపులార విజయం వ్యాపార సంస్థ వారి కుటుంబ సభ్యులు, ఆలయ చైర్మన్ వారి సహకారంతో ఈరోజు అభిషేకం, అలాగే గొప్ప అన్నదాన కార్యక్రమం, అలాగే విశేషంగా సాయంకాలం స్వామివారికి హరిభజన కార్యక్రమం, అలాగే లింగోద్భవ కాలం. లింగోద్భవం అంటే స్వామివారు మళ్ళీ ఉద్భవించాడని చెప్పి శాస్త్ర ప్రమాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకోసమనే రాత్రి 11:30 నుంచి 12:30 వరకు స్వామివారికి విశేషమైన మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి జాగార కార్యక్రమం కూడా జరుగుతుంది. కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం కనీవిని ఎరగని రీతిలో బద్వేల్ టౌన్ శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వైభవంగా కాశీ విశ్వేశ్వర సేవా ట్రస్ట్
కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరికీ కూడా ఆ దర్శించినటువంటి భాగ్యం అందరికీ కలిగి కాశీ విశ్వనాథ స్వామి సర్వదా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.